ఈ వీడియో నాకు చాలా మెమరబుల్గా ఉండబోతుంది, ఎందుకంటే పాపకి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. సో బిఫోర్ నైట్ అన్ని ప్రిపరేషన్స్ అన్ని చేసుకుంటున్నాను. సో బ్యాక్ పైన నేమ్స్ ఇంకా కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ ఇది చాలా ఇంపార్టెంట్ అందుకని చెప్పేసి సో తన స్కూల్ నేమ్ ఇంకా తన నేమ్ ఇంకా మా కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ ఇచ్చాను. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి సో ఉపాసన వాళ్ళ అత్తయ్య ఇచ్చారనమాట. సో యూఎస్లో ఉంటారు. సో తను ప్రజెంట్ చేస్తారు బుజ్జి అక్క. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో మంచి బ్యాగ్ అయితే సెలెక్షన్ చేసి ఇచ్చారు. సో అండ్ నెక్స్ట్ డే పాపకి నేను లంచ్ బాక్స్ ఏం ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో తనకి ఈ స్కూల్లో లైక్ కాగ్నిబోట్ అనే స్కూల్ అనేది లైక్ కంప్లీట్గా మనకి ఇప్పుడు ప్రజెంట్ జనరల్లో ఎలా జరుగుతుంది అనేది వాళ్ళకి అవే చెప్తారనమాట. సో అంతేగాని కంప్లీట్గా స్టడీస్ అవేమి లేవు. సో మనం జనరల్గా ఎలా ఉండబోతున్నాము, మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది ఈ కాగ్నిబోట్ అనే స్కూల్. సో ఇక్కడ మనకి ఫుడ్ కూడా వాళ్ళు మనకి ఒక చార్ట్ ప్రిపేర్ చేసి ఇస్తారు. దానికి తగ్గట్టు నేను ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను. సో ఏం చేస్తాను అనేది చూపిస్తాను. ఇది చాక్లెట్ బాల్స్. చాక్లెట్ బాల్స్ దానికి లిటిల్ జాయ్స్లో చాక్లెట్ సిరప్ ఉంటుంది అనమాట. అది దానికి చాక్లెట్ బాల్స్ లాగా ఇష్టం. ఇది డ్రై ఫ్రూట్స్ ఇంకా లిటిల్ జాయ్స్ చాక్లెట్. తింటారో పక్కన అనిపిస్తుందో తెలియదు. ఇంకా వాటర్. సో ఇప్పుడు లంచ్ బాక్స్. 1 pair of dress. ఒకరు తను హాస్పిటల్కి వెళ్ళినా ఒక ఫ్రాక్ అండ్ ఇది ఉన్నారు. అది ఒక బుక్ ఎందుకైనా మంచిది, ఏం చదివించరు కాకపోతే ఒక బుక్ అండ్ పెన్సిల్. సో నేనైతే 4:30కి లేచి నా ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేసుకుని లంచ్ ఫుడ్ అన్నీ ప్రిపేర్ చేసేసుకుని రెడీ అయిపోయాను. అండ్ పాపని 6 o'clock లేచి రెడీ చేపిస్తే సో చూడండి ఎలా పడుకుందో. అండ్ 8:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి. సో మేమైతే బిఫోర్ 7 o'clockకి వెళ్ళి దేవుడు లైక్ పిహెచ్లో పెద్దమ్మ గుడికి వెళ్ళి టెంపుల్కి దండం పెట్టుకుని మేము స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో స్కూల్కి అయితే రీచ్ అయిపోయాయి అనమాట. సో ఎలా ఉంటుంది ఏంటనేది నాకు ఒక టెన్షన్ అండ్ నాకు ఒక సైడ్ నుంచి అయితే ఏడుపు వస్తూనే ఉంది. తనని ఫస్ట్ టైం నేను వదిలిపెట్టి ఉండడము, ఎక్కడ వదిలిపెట్టలేదు. మమ్మీ దగ్గర అత్తయ్య దగ్గర తప్ప ఇంకెక్కడ లేదు. ఉండగలుగుతుందా లేదా అనుకున్నాను కానీ నిజంగా అసలు ఉండలేదు. అక్కడ వాళ్ళకి ప్లే ఏరియా ఉంది. సో ఆ ప్లే ఏరియాలోనే మార్నింగ్ మేము 8:30కి వదిలిపెడితే 12:30 వరకు ప్లే ఏరియాలోనే ఉందన్నమాట. అసలు ఏమీ తినకుండా గేమ్స్ ఆడుకుంటూ అక్కడే కూర్చుంది. క్లాస్కి రమ్మన్నా రాలేదు, అంత ఏడ్చిందనమాట. సో తను ఏడ్చింది, నేను ఏడ్చాను, ఇద్దరం అసలు అక్కడే ఏడుస్తూనే ఉన్నామన్నమాట. అసలు చాలా టైం వరకు అసలు అతను సెట్ అవ్వలేదు. దాని తర్వాత నేను ఒక 1 hour అయ్యాక నేను అక్కడ చెప్పేసి నేను వెళ్ళిపోయిన తర్వాత నేను 12:30కి మళ్ళీ మేము క్లాస్కి అయితే లైక్ స్కూల్కి వచ్చాము. స్కూల్కి వచ్చిన తర్వాత చూస్తే తన ప్లే ఏరియాలోనే ఉందన్నమాట. సో ఇంకా మళ్ళీ తనని తీసుకొచ్చి క్లాస్కి తనకి టీచర్ ఏమన్నారో ఏం కాదు, అంత బాగుంది, అంత మంచిగా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి చూపించాను. అప్పుడు సెట్ అయింది అనుకుని మళ్ళీ 1 hour వదిలిపెట్టేసి మేము 2 o'clock వద్దాం అనుకున్నాము. ఆ 1 hourలోనే లంచ్ చేసేసింది. అప్పటికే ఫుల్ ఆకలితో ఉన్నట్టుంది. ఆయా తినిపించేశారు అండ్ తనే అడిగి తినేసిందంట. మళ్ళీ తను ఏడవడం స్టార్ట్ చేసింది. ఇంకా నాకైతే ప్రిన్సిపల్ కాల్ చేసి సో పాప ఏడుస్తుంది, సో లాంగ్ టైం నుంచి, సో ప్లీజ్ త్వరగా పిక్ చేసుకోండి పాప అనగానే స్పీడ్గా వచ్చామన్నమాట స్కూల్కి. ఇంకా రాగానే పిల్లలందరినీ టీచర్గా ప్లే ఏరియాకి తీసుకెళ్లారు. వీళ్ళంతా డే కేర్ అనమాట. ఒకవేళ కావాలి అనుకుంటే 12:30 తర్వాత కూడా ఉంచేయచ్చు పిల్లల్ని డే కేర్ లాగా. సో 3:30 వరకు ఉంటుంది క్లాస్ అయితే. సో నేనైతే 12:30కే పిక్ చేసేసుకున్నాను. ఏం చేస్తావు ఇవాళ నువ్వు స్కూల్లో? పార్కులో మంచిగా ఏడ్చావు కదా బాగా. ఎందుకు ఏడ్చావు? ఎందుకు రాలేదు? వస్తాం కదా, మేము ఎక్కడికి వెళ్తాం? నీ దగ్గరే కదా ఉండేది. మేము కిందనే ఉన్నాం, ఇక్కడ కిందనే ఉన్నాం, ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఉపాసన ఎప్పుడు వస్తుంది. ఇలా తన ఫస్ట్ డే స్కూల్ అయితే ఫినిష్ అయింది. సో మీలో ఎంతమంది ఈ ఫస్ట్ డే ఫేస్ చేస్తున్నారో సో ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ చాలా మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి ఈ వ్లాగ్ అనేది నేను పెడుతున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.